హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీవీకే గైడెన్స్. ఎలా ఉన్నారండి? ఎలా చదువుతున్నారు మిత్రులారా? మరి ఈ రోజు ఈ 2-3 రోజుల్లో ఈ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి వార్తల్లో ప్రధాన అంశాలు మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నామండి. మెగా డిఎస్సిలో ధ్రువపత్రాల అప్లోడ్ ఆశ్చర్యమే. ఇప్పటి వరకు కూడా ఈ అప్లికేషన్స్ మనం అప్లోడ్ చేసేవాళ్ళం, సర్టిఫికేట్స్ దీని మీద అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. క్యాస్ట్ సర్టిఫికేట్ విషయంలో కానీ, లేకపోతే చాలామంది దగ్గర ఒరిజినల్ డిగ్రీలు ఓడీలు లేవు. కొంతమంది దగ్గర సర్టిఫికేట్స్ మిస్ అయ్యాయి. కొంతమంది యూనివర్సిటీ నుంచి అప్లై చేశారు కానీ పొందుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ధ్రువపత్రాల యొక్క అప్లోడ్ చేయడం అనేది ఆప్షనల్. అంటే మీరు అప్లై చేయాలంటే చేయొచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు. అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ నాటికి మీరు వాటిని సంపాదిస్తే సరిపోతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ విద్యార్థులకు అర్హత మార్కులు 40% తగ్గింపు. ఈ వార్త చూద్దాం. ఈరోజు ఈనాడు వార్తాపత్రికలో వచ్చినటువంటి వార్త. మెగా డిఎస్సికి దరఖాస్తు చేసేటప్పుడు విద్యార్హత ధ్రువపత్రాల అప్లోడ్ ఆప్షనలేనని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా తెలిపారు. అలాగే సర్టిఫికెట్ల తనిఖీ సమయంలో మాత్రం ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పించాలని అభ్యర్థులకు సూచించారు. డిఎస్సికి దరఖాస్తు చేసే సమయంలో ధ్రువపత్రాలు అప్లోడ్ చేయాలని నోటిఫికేషన్లో పేర్కొనగా, అప్లోడ్ చేయడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు అభ్యర్థులు పలుమార్లు విన్నవించారు. వీటిని పరిశీలించిన తరువాత ఆ నిబంధనను ఆప్షనల్గా మార్చినట్లుగా కూడా చెప్తున్నారు. ఇది చాలా మంచి విషయం అండి. అలాగే మరొక చోట మెగా డిఎస్సిలో ధ్రువపత్రాల అప్లోడ్ ఆప్షన్ తర్వాత పేజీలో చూడండి. 40% తగ్గించింది కదా. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ విద్యార్థులకు బీఈడీ చేసేందుకు డిగ్రీలో 40% మార్కుల అర్హతగా నిర్ణయించారు. గతేడాది జూన్ టెట్లోనూ వీరికి అర్హత మార్కులను 40%గా పేర్కొన్నారు. వీరు డిఎస్సికి అర్హత మార్కులు తగ్గించాలని కోరగా ప్రభుత్వం స్పందించింది. మనం ఏ ప్రాబ్లమ్ను గవర్నమెంట్ ముందు పెట్టినా కూడా వారు తగ్గిస్తూ ఉన్నారు. అలాగే ఎడిట్ ఆప్షన్ లేదు. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ కూడా అందుబాటులోకి వచ్చినట్టుగా మీరు గమనించాలి. అయితే ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి పర్సనల్ డీటెయిల్స్, నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి మాత్రం ఎడిట్ అవ్వట్లేదు. వాటికి కూడా మరి తొందరలోనే మార్పు వస్తుందేమో చూడాలండి. అలాగే సాక్షి పేపర్లో నిబంధనల వెర్రి, అభ్యర్థుల వెర్రి, డిఎస్సి దరఖాస్తు దశలోనే వడపోతలు అంటూ వచ్చినటువంటి వార్త. జనరల్ అభ్యర్థుల విజ్ఞప్తులను పట్టించుకున్న సర్కారు రిజర్వ్డ్ కేటగిరీకి మాత్రమే అర్హత మార్కులు 40% తగ్గింపు. బీఎస్సీ కంప్యూటర్ అభ్యర్థులు, బీఎస్సీ ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అనర్హులు. విచిత్ర నిబంధనలతో నష్టపోతున్న సిబిఎస్ఈ, బీఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులు అనేటువంటి శీర్షికను వచ్చినటువంటి వార్త. ఇది ఏంటి అంటే ఇక్కడ బీఎస్సీ, ఎంపీసీ, ఎంపీసీఎస్ చేసిన వారికి వీరు అవకాశం ఇవ్వకుండా బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ చేసిన వారికి అవకాశం ఇచ్చారండి. ఈ న్యూస్ నేను ఆల్రెడీ తర్వాత వస్తుంది, మీరు స్కిప్ చేయకుండా వీడియో చివరిదాకా చూడండి. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు ఇంటర్మీడియట్లో జనరల్ అభ్యర్థులకు 50%, రిజర్వ్డ్ అభ్యర్థులకు 45% మార్కులను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కూడా డిగ్రీలో ఇదే తరహా మార్కుల నిబంధనను పెట్టింది. దీన్ని నిరుద్యోగులతో పాటు ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో కేవలం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రం అర్హత మార్కులు తగ్గించారు. అయితే తమకు కూడా అర్హత మార్కులు తగ్గించాలని జనరల్ కేటగిరీ అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. గతంలో ఎప్పుడూ డిఎస్సికి అర్హత మార్కులు పెట్టలేదని, ఇప్పుడు చంద్రబాబు సర్కారు నిర్ణయాల వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారండి. అయితే 2 ఏళ్లుగా డిఎస్సి కోసం సిద్ధమవుతున్నటువంటి ఈ దశలో తమ ఆశల మీద నీళ్లు చల్లొద్దని వారు వేడుకుంటున్నారు. అలాగే అర్హత పత్రాల అప్లోడ్ అవస్థలే ఆప్షనల్ అన్నారు. ఈ అవస్థలను తగ్గించడానికే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క ఆప్షనల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కాబట్టి మీరు అప్లోడ్ చేయాలంటే చేయొచ్చు, లేదు అంటే చివరి దశలో సమర్పించవచ్చును. అలాగే టెట్లో కనీస అర్హత మార్కులు 40%గా ఉన్నాయి. డిఎస్సిలోని ఇదే విధానాన్ని అనుసరించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎట్టకేలకు దిగి వచ్చిన ప్రభుత్వం రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం అర్హత మార్కులను 45 నుంచి 40% తగ్గించింది. ఇది అన్ని రకాల పోస్టులకు వర్తిస్తుందని తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు ఆన్లైన్ దరఖాస్తులతో పాటు అర్హత పత్రాలన్నీ అప్లోడ్ చేయాలనే నిబంధనను కూడా ఆప్షనల్ చేస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. అంటే ప్రభుత్వాలను మనం నిందించడం కాదు, కానీ కొన్ని టెక్నికల్ కంప్లైంట్స్ అనేటువంటివి అప్లోడ్ ఏ అప్లికేషన్ దగ్గరైనా ఎదురవుతూ ఉంటాయి. మనం అంటే ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం దగ్గర నుంచి ఆ అప్లికేషన్స్, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటువంటి ప్రతి దశలో కూడా ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది. మరి అలాగే ఈ పర్సంటేజ్ విషయంలో కూడా స్పందిస్తుంది అని ఆశిద్దామండి. అలాగే ఇక్కడ అసంబద్ధ నిబంధనలతో అభ్యర్థులకు సంకటం అంటూ కొంతమంది అనుభవాలను ఇక్కడ చెప్పారు. కర్నూలుకు చెందిన ఓ డిఎడ్ అభ్యర్థి 10వ తరగతి వరకు సిబిఎస్ఈలో చదివారు. సిబిఎస్ఈలో ఫస్ట్ లాంగ్వేజ్గా ఇంగ్లీషు, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చదివారు. అయితే మొదట భాషగా తెలుగు ఉంటేనే ఎస్జిటి పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో సిబిఎస్ఈ అభ్యర్థులు నష్టపోతున్నారు. ఇది ఖచ్చితంగా న్యాయం జరగాల్సినటువంటి అంశం అండి. ఖచ్చితంగా సిబిఎస్ఈ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి వారికి ఇది మార్చాలి, ఆప్షన్ మార్చాలి, మారుస్తారని ఆశిద్దాం.
అలాగే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పోస్టులు అనర్హత ప్రకటించారంటున్నారు. ఇది కూడా ఖచ్చితంగా వారికి ఫేవర్గా జరిగేటువంటి విషయం అయితే ఉంది. వారు పరిశీలన చేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. మరి బీసీ అభ్యర్థులు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివిన, డిగ్రీలో ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ 2 సబ్జెక్టులు ఉండవు కదా. మరి బీఈడీలో ఫిజికల్ సైన్స్ మెథడాలజీ ఉంటేనే బీసీ అభ్యర్థులు ఫిజికల్ సైన్స్ పోస్ట్కు అర్హులను ప్రకటించారు. కానీ బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి ఇంటర్లో ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డిగ్రీలో ఇటు ఫిజిక్స్ ఒక సబ్జెక్టుగా ఉంటుంది. అయినప్పటికీ కూడా డిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ చదవలేదని బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారిని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పోస్టులకు అనర్హులుగా ప్రకటించారు. తమకు కూడా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పోస్టులకు అర్హత కల్పించాలని బీఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులు కోరుకుంటున్నారు. ఇదండి మిత్రులారా. తర్వాత వార్తలు కూడా చూడండి. డిఎస్సిలో గందరగోళం అంటూ వచ్చినటువంటి వార్త అండి. అంటే చాలామంది అభ్యర్థులు అంటే ఇటు గ్రామీణ ప్రాంతాలు, తర్వాత దిగువ మధ్యతరగతి కుటుంబాలు, కంప్యూటర్ పరిజ్ఞానం కొంచెం తక్కువగా ఉన్నటువంటి వారు అనేకలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలండి ఇవన్నీ కూడాను. అంతే తప్ప మామూలుగా అయితే మీరు నెట్ సెంటర్కి వెళ్తే ప్రాబ్లం ఏమీ ఉండడం లేదు. వారు బాగానే చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు మీరు దగ్గరుండి చేయించుకోవాలి. ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టుకు బీఎస్సీ అభ్యర్థులకు అర్హత లేదు. అది గత నోటిఫికేషన్ రిలీజ్ అయినటి నుంచి నలుగుతున్నటువంటి విషయమే. మీకు దీంట్లో క్లారిటీ ఇచ్చాం కాబట్టి సైన్స్ సబ్జెక్ట్ లేని బీసీఏ వారికి అర్హత ఉద్యోగార్థుల ఆందోళన అంటూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎంపీసీఎస్ వారికి ఫిజికల్ సైన్స్లో ఈ అర్హత ఖచ్చితంగా కల్పించాలి. ఎందుకంటే వారు మ్యాథ్స్, ఫిజిక్స్ చదివి ఉన్నారు కాబట్టి ఈ రెండింటి మీద వారు ఫిజికల్ సైన్స్ మెథడాలజీ వారు చదివే ఉంటారు కాబట్టి వారికి ఖచ్చితంగా అర్హత సాధించాలి. అలాగే గిరిజనులకు ప్రత్యేక డిఎస్సీ ఆర్డినెన్స్ రప్పించాలి అంటున్నారు. జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలి అంటూ వి శ్రీనివాసరావు గారు డిమాండ్ చేస్తున్నారు. 2వ తారీఖున అయితే ఏజెన్సీ బంద్కు సిపిఎం కూడా మద్దతుతో వారు బంద్కు పిలిపించినట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈ వార్తలన్నీ కూడా అంటే ఇటు డిఎస్సిలో ఏ వర్గం కూడా ప్రత్యేకంగా నష్టపోవడం ప్రభుత్వానికి ఇష్టం లేదు కాబట్టి అనుకూలంగా ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. అలాగే డిఎస్సి అభ్యర్థులకు వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలి అంటున్నారు. ఇది కూడా ఆశించదగినటువంటి వార్తేనండి. ఎందుకంటే ఏళ్ల తరబడి వీళ్ళు అంటే 7-8 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ డిఎస్సి లేదు కాబట్టి నష్టపోయినటువంటి ఓసీ జనరల్ అభ్యర్థులకు ఖచ్చితంగా వయోపరిమితి పెంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వయోపరిమితి మీద ప్రభుత్వం ఇంతవరకు స్పష్టమైన హామీ అయితే ఏమీ ఇవ్వలేదు. అయితే 42 నుంచి 44 మాత్రమే పెంచారు. కాబట్టి వయోపరిమితిని 47 ఏళ్ళకి పెంచాలనేటువంటిది కూడా కొంచెం ఆశించదగినటువంటి ఒక రిక్వెస్ట్గానే భావించాలి. తర్వాత చదువుకోవడానికి సమయం సరిపోవడం లేదని కూడా చెప్తూ ఉన్నారు. అంటే పరీక్షకు నోటిఫికేషన్ మధ్య 45 రోజులు మాత్రమే గడువు ఉండడం వల్ల ఏమైంది అంటే వారు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్తూ ఉన్నారు. కాబట్టి కనీసం వీళ్ళకి ఒక 90 రోజుల సమయం ఆప్షనల్ వీళ్ళు కోరుతూ ఉన్నారు. కాబట్టి సమయం ఇచ్చినట్లయితే ఈ ఒత్తిడి వల్ల అంటే ఇప్పటికే అప్లికేషన్ ఈ అప్లోడ్ చేసేటువంటి విషయంలో మిగతా విషయాల్లో స్టూడెంట్స్ చాలా నలిగిపోయారండి. అంటే కొంతమంది అంటే కేవలం ఒక 10 to 20% మాత్రమే సిలబస్ను పూర్తి చేసుకుని ఉండొచ్చు. కానీ మెజారిటీ అభ్యర్థులు ఎవరికి కూడా సమయం సరిపోవడం లేదు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఇంటర్మీడియట్ బోర్డులోను అలాగే ఇప్పుడు ఈ స్కూల్స్లో పనిచేసినటువంటి వారికి ఇప్పుడిప్పుడే ఇచ్చినటువంటి ఈ సెలవుల వల్ల వారికి సమయాభావం చాలా తక్కువగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చదువుకోవడానికి ఛాన్స్ లేదు. కనుక వీరు 90 రోజుల సమయాన్ని కోరుతూ ఉన్నారు. అంటే వీరు పరోక్షంగా వాయిదా ఆశిస్తున్నారనమాట అండి. కాబట్టి 90 రోజుల సమయం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. లేదంటే ఇప్పుడు నిరుద్యోగుల తరపున డివైఎఫ్ఐ కూడా ఉద్యమ బాట పడుతుందని, పోరాటం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. అలాగే నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇతర లోపాలు, ఇతర ఇబ్బందులు వాటిని కూడా సవరించాలని కూడా వారు కోరుకుంటూ ఉన్నారండి. తర్వాత మరొక చోట వచ్చినటువంటిది ఏంటి అంటే మాకు టెట్ నిర్వహించాలని అడుగుతున్నారు. టెట్ నిర్వహించి మెగా డిఎస్సికి మాకు అవకాశం ఇవ్వండి అని విద్యాశాఖ మంత్రి లోకేష్కు అభ్యర్థుల విన్నపాలు వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఎటు చేయలేనటువంటి పరిస్థితి. ఇటు టెట్ నోటిఫికేషన్ ఇస్తే మాట తిప్పినట్టుగా ఉంటుంది. ఒకవేళ ఇవ్వని పక్షంలో సుమారు 2 లక్షల మంది టెట్ కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. వీరికి సమయం వస్తుందా లేకపోతే మరికొంత సమయం పెంచుతారన్నది ఖచ్చితంగా వేచి చూడాలి. గత 2022 తర్వాత 2024 అక్టోబర్లో నిర్వహించినటువంటి టెట్ ఎగ్జామ్స్లో సుమారు ఒక 50% మాత్రమే వారు అప్పట్లో క్వాలిఫై అయ్యారు. అంటే పేపరు కాఠిన్యత స్థాయి కూడా చాలా గట్టిగా ఉందన్నారు. తర్వాత హార్డ్నెస్ ఉంది కాబట్టి మేము క్వాలిఫై అవ్వలేకపోయామన్నారు. అది కూడా ఒకందుకు రైటేనండి. ఎందుకంటే ఇటు సీనియర్ మోస్ట్ అంటే 140 అలా గెయిన్ చేసిన వాళ్ళు కూడా ఆ తర్వాత 2024 అక్టోబర్లో రాసినటువంటి టెట్లో కేవలం 110, 100 మార్క్స్ మాత్రమే స్కోర్ చేయగలిగారు. కాబట్టి మేము క్వాలిఫై అవుతాం ఖచ్చితంగా అనుకునేటువంటి నమ్మకంతో రాసినటువంటి వారు కూడా చాలా అతి తక్కువ మార్కుల దగ్గర అంటే 1 మార్క్ వేరియేషన్లో వీరు క్వాలిఫై కాలేదు. కాబట్టి వీరి వాదన కూడా
కూడా ఎలా ఉంది అంటే మాకు ఇంత మంచి అవకాశం అంటే మరొక డిఎస్సి ఎప్పుడొస్తుందో కూడా చెప్పలేము. ఎన్నికల ముందు 2028లోనో లేతే జమిలి ఎన్నికలు 27లో అయితే అప్పుడు డిఎస్సిని ప్రకటన చేస్తది ప్రభుత్వం ఖచ్చితంగా. ఆ డిఎస్సి నాటికి మేము అవకాశాలు కోల్పోతాము. ఇంత మెగా డిఎస్సి 16,347 పోస్టులు మా కళ్ళ ముందు ఊరిస్తున్నా మేము క్వాలిఫై అవ్వలేదని ఒక్క కారణంతో మేము దూరంగా ఉండాలనేటువంటి ఒక మానసిక వేదనతో కుమిలిపోయేటువంటి వాళ్ళు కూడా వీళ్ళున్నారు. అలాగే ఇప్పటికే డైట్ పూర్తి చేసుకున్న డీఎల్ఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి సక్సెస్ అయినటువంటి వారు, అలాగే బీఈడీ 4th సెమ్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం అవైటింగ్ ఉన్నటువంటి వీరు కూడా మాకు టెట్ నిర్వహించినట్లయితే ఈ టెట్ ప్రాతిపదికన ఖచ్చితంగా మేము డిఎస్సి అప్లై చేసుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది కదా! మమ్మల్ని కూడా కొంచెం పరిగణించండి. మమ్మల్ని దృష్టిలో పెట్టుకోండి అంటే వాళ్ళు ఆర్డర్ ఏం కాదండి. వాళ్ళు దే ఆర్ రిక్వెస్టింగ్. సో, ప్రభుత్వం మరి వీరికి ఎటువంటి న్యాయం చేస్తుందో అన్నది కూడా ఖచ్చితంగా తర్వాత చట్ట నిబంధనలను అనుసరించి ఎస్సీ వర్గీకరణ చేశామని ఒకవైపు, జాతీయ ఎస్సీ కమిషన్ సైతం వర్గీకరణకు ఆమోదం తెలిపింది కాబట్టి సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా మేము నిర్ణయం చేశామంటూ ప్రభుత్వం చెప్తుంది. అయితే ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా ఆర్డినెన్స్ చేశారు హైకోర్టుకు నివేదించిన అడ్వకేట్ జనరల్ శ్రీనివాస్. అయితే కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించిందండి. అయితే ఈ విచారణ మాత్రం 6 వారాలకు వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. ఈ కోర్టు కేసు నిజానికి డిఎస్సి మీద ఎంతవరకు ప్రభావం చూపుతుందో అనేటువంటిది కూడా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే కేంద్ర ఎస్సీ కమిషను ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఆర్డినెన్స్‌లు జారీ చేసే ఇచ్చారు. అయితే ఇక్కడ ఏంటి అంటే విచారణ 6 వారాలకు వాయిదా వేసిన తర్వాత ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, అలాగే చీమలపాటి రవితగూడెం ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ విజయవాడకు చెందిన జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడు పరస సురేష్ కుమార్ గారు చేసినటువంటిది. జడా శ్రావణ్ కుమార్ గారు దీన్ని వాదిస్తూ ఉన్నారు. కాబట్టి వాదోపవాదాలు చాలా బలంగానే జరిగినట్టుగానే తెలుస్తుంది. అయితే వీరేమంటారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున వీళ్ళు చేసినటువంటి దాన్ని వీరు వ్యతిరేకిస్తూ ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా ఉపకులాల వర్గీకరణపై ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లుగా తెలిపారు. అయితే జాతీయ ఎస్సీ కమిషన్ అనుమతి కూడా వచ్చిందని వీరు చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేయలేదు, ప్రజల అభ్యంతరాలు స్వీకరించలేదని వీరు చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇరువురు వాదనలు విన్న తర్వాత కోర్టు ఏమంది అంటే 6 వారాల పాటు ఇది వాయిదా వేసింది. 6 వారాల పాటు అంటే మళ్ళీ జడ్జి హియరింగ్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా ఎగ్జామ్ కూడా జరిగిపోతుందని ఆశించాలి. జూన్ 6 నుంచి ఎగ్జామ్స్ అయితే కనుక. కాబట్టి ఇది వేచి చూడాలి అంతేనండి. అంటే ప్రస్తుతానికైతే ఇది ఏ విధంగానూ కూడా ఆటంకం కల్పించదు ఈ కోర్టు కేసు. చాలామంది ఇది ఇబ్బంది పడుతుందేమో అంటున్నారండి. అలాంటిది ఏమీ లేదు. కాబట్టి మీరు హ్యాపీగా చదువుకోవచ్చు. జూన్ 16 నాటికి వాయిదా అంటే అప్పటికి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ దిశలో విజయం సాధిస్తుందని అనుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి.